అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత నేరుగా ఇంటికి చేరుకోనున్నారు. ఆయనకు గ్రాండ్ గా స్వాగతం పలికేందుకు అల్లు ఫ్యామిలీ సిద్ధమయ్యారు. భారీగా ఫ్యాన్స్ చేరుకుంటారనే అనుమానంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన ఇంటి దగ్గర బారికేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ ఇంటి వైపు ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ విడుదలై ఇంటికి చేరుకోనున్న నేపథ్యంలో అల్లు అర్జున్ నివాసం నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత అక్కడ సిద్ధంగా ఉన్నారు. సుజాత, ప్రస్తుత అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి డైరెక్ట్గా రానున్నటువంటి నేపథ్యంలోనే ఫ్యాన్స్ అంతా కూడా ఇంటి వద్దకు వచ్చి సెలబ్రేషన్స్ చేయాలని చెప్పేసి నిన్నటి నుంచి కూడా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఎప్పుడు విడుదలవుతారని చెప్పేసి అటు జైలు వద్ద, అదేవిధంగా హాస్పిటల్, పోలీస్ స్టేషన్, మరోవైపు ఇంటి వద్ద అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంతా ఇక్కడ హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రోజు విడుదలవుతున్నారన్నటువంటి తెలిసినటువంటి ఫ్యాన్స్ మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. అయితే చుట్టూ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు 100 మందికి పైగానే పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. లోపలికి ఎవరిని రానివ్వకుండా బారికేడ్స్ని ఏర్పాటు చేశారు. నిన్న అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఫ్యాన్స్ అయితే మొత్తం కూడా పలు ప్రాంతాల్లో అంటే హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా కోర్టు వద్ద అంతా కూడా చేరుకున్నారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ విడుదలవుతారు జైలు నుంచి అని తెలుసుకున్నటువంటి అభిమానులు కూడా బయట మొత్తం కూడా సెలబ్రేషన్స్ చేయాలి అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న ఏదైతే బెయిల్కి సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత జైలు నుంచి బయటికి రావడానికి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తి కాకపోవడంతో రాత్రంతా కూడా అల్లు అర్జున్ జైల్లోనే ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే అఫీషియల్గా కూడా జైలుకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ 7 గంటల తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. నిన్న చూస్తే అటు సినీ ప్రముఖులకి సంబంధించి తమ కుటుంబ సభ్యులు, మూవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలు పెద్దలు అందరూ వచ్చి అల్లు కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ ఇంటిలో నుంచి వెళ్ళిపోయేటటువంటి సమయంలో కూడా ఎలాంటి భయం లేకుండా తను అందరికీ ధైర్యం చెప్పి, ముఖ్యంగా తన తండ్రికి, భార్యకి ధైర్యం చెప్పి నా కోసం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రాత్రే అల్లు అర్జున్ ఇక్కడికి వస్తారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాదాపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి తండ్రి 10 గంటల వరకు కూడా అక్కడే ఉన్నారు. ఇక ఏదైతే బెయిల్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ కాకపోవడంతో వెంటనే కూడా క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి ఆవేశంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇప్పటికే అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకుంటారని తెలియడంతో ఈరోజు వీకెండ్ కావడంతో కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రాంతంలో నుంచే కాకుండా పలు ప్రాంతాల్లో నుంచి, జిల్లాల్లో నుంచి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కేవలము ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. బయట వ్యక్తుల్ని ఎవరిని అలో చేయమని చెప్తున్నారు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ కానీ 7 తర్వాత ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి సమయంలో కూడా భారీ ఎత్తున తనకి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటుందో వెహికల్కి సంబంధించి కూడా ఒక వేని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పోలీసులు పూర్తిగా కూడా ఏదైతే అల్లు అర్జున్ వచ్చేటువంటి సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 షోకి సంబంధించి ఏదైతే ప్రీమియర్ షో ఉందో ఆ షోలో జరిగినటువంటి ఘటనతో చనిపోయినటువంటి రేవతి కుటుంబ సభ్యులకి సంబంధించి కూడా మొదటి నుంచి ఆర్థిక సహాయం చేస్తాను వీటన్నిటిని కూడా ప్రకటించుకుంటూ వచ్చారు. అయితే నిన్న జరిగినటువంటి సడన్గా ఊహించినటువంటి ఘటనే అనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా పోలీసులు రావడం, పోలీసులు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ప్రాసెస్ అంతా అయిపోయి అటు హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్స్ తీసుకెళ్ళి తర్వాత మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరచడం, తర్వాత చెంచల్గూడ జైలుకి, ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. కానీ అల్లు అర్జున్ ఎక్కడా భయపడలేదు. నిన్న కుటుంబ సభ్యులు, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి నాగబాబు కావచ్చు, చిరంజీవి సతీమణి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తున్నాం కదా, బొకేస్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్కి సంబంధించి అంటే నిన్న వచ్చినటువంటి వాళ్ళు
కుటుంబ సభ్యులకి సంబంధించి ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అల్లు అర్జున్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. మరికొద్దిసేపట్లో అంటే బౌన్సర్స్ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ని తీసుకురావడానికి వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే 4 వారాల మధ్యంతర బెయిల్ని ఇచ్చారు కాబట్టి ఈ బెయిల్కి సంబంధించి కూడా ఇచ్చింది కేవలం మధ్యంతర బెయిలే, రెగ్యులర్ బెయిల్ కాదంటూ కూడా అటు పీపీ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. అసలుకి అల్లు అర్జున్ వచ్చాక మీడియాతో ఏమైనా మాట్లాడతాడా, లేదు అంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతాడా అనేది కూడా చూడాలి. కుటుంబ సభ్యులు మాత్రము అల్లు అర్జున్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఇప్పటికే జైలు వద్దకు వెళ్ళారు. అటు ఈ మూవీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా నిన్నటి నుంచి ట్వీట్ చేస్తున్నారు. సడన్గా అరెస్ట్ చేయడం ఏంటి, తను డైరెక్ట్ ప్రమేయం ఎక్కడా లేదు, ఎవరైతే మహిళ చనిపోయిందో ఆ మహిళ చనిపోవడం అనేది నిజంగా బాధాకరం, తన ప్రమేయం లేకపోయినా సరే ఇలా అరెస్ట్ చేశారు అంటే కొన్ని ట్విట్టర్లో ట్వీట్లు కూడా చేశారు. కాబట్టి అసలు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. ఇంటి వద్ద అయితే మాత్రం ఎవరిని పోలీసులు అనుమతించినటువంటి పరిస్థితి ఉంది ప్రసూన. రైట్, థ్యాంక్ యూ సుజాత. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ మరి కాసేపట్లో విడుదల చేయనున్నారు. మధ్యంతర బెయిల్ నేపథ్యంలో నిన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినప్పటికీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో మరి కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదల చేయనున్నారు. దీంతో అక్కడికి భారీగా ఫ్యాన్స్, అభిమానులు చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుజాత సిద్ధంగా ఉన్నారు అల్లు అర్జున్ నివాసం నుంచి. సుజాత చెప్పండి, అయితే ఇప్పటికే అక్కడికి భారీగా అభిమానులు కూడా చేరుకున్న పరిస్థితి, వారిని ఎవరిని అలౌ చేయకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎంతమంది పోలీసులు అక్కడ మోహరించారు? ప్రసన్న, ఎందుకంటే అల్లు అర్జును ఈరోజు జైలు నుంచి విడుదలై ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 7 గంటల ప్రాంతంలో వస్తారని అఫీషియల్గానే సూపరింటెండెంట్ జైలుకి సంబంధించినటువంటి అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రకటన సందర్భంగానే ఈరోజు వీకెండ్ కావడంతో ఫ్యాన్స్ అనేది భారీగా ఇక్కడ మోహరించే అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చి ఎలాంటి సెలబ్రేషన్ చేయొద్దు, దూరంగానే ఉండాలి అని చెప్పేసి పోలీసులు బారికేడ్స్ని ఏర్పాటు చేశారు. దాదాపు 200 మీటర్స్ దూరంగానే బారికేడ్స్ని ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఎవరు లోపలికి రాకుండా అయితే దాదాపు 100 మందికి కానీ పోలీసులు ఇక్కడ ఉన్నారు. సాయంత్రం అంటే మధ్యాహ్నం టైంలో అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అదేవిధంగా బన్నీ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆల్రెడీ జైలుకి వెళ్ళారు. అక్కడ నుంచి అల్లు అర్జున్ ఘన స్వాగతం పలుకుతూ ఇక్కడికి తీసుకొస్తారు. నిన్న అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా మూవీ ఇండస్ట్రీ కావచ్చు, అదేవిధంగా మెగా ఫ్యామిలీలో కొంతమేరకు బాధనే వ్యక్తం చేశారు. ఎందుకంటే సడన్ గా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడము, ఇంటికి రావడము, పోలీసులు ఇదంతా కూడా ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుందని చెప్పారు. ఎందుకంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఎక్కువయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 రిలీజ్ కి సంబంధించి దాదాపు లక్షలాది మంది కూడా ఆ మూవీ చూడడానికి వెళ్ళినటువంటి సమయంలోనే ఈ ఘటన ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, తన కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడం, ఇదంతా కూడా దాదాపు వారం రోజుల పాటు ఎపిసోడ్ నడిచింది. ఆ తర్వాత బన్నీ అఫీషియల్గానే వాళ్ళకి 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వెంటనే కూడా ఆ బాబుకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు బన్నీకి సంబంధించినటువంటి టీం పరిశీలిస్తుంది, ఎంత ఖర్చైనా సరే వాళ్ళే భరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న బన్నీని అరెస్ట్ చేయడంతో వెళ్ళేటటువంటి సమయంలో కూడా తను ఎక్కడా భయపడకుండా చాలా ధైర్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి, వాళ్ళ తండ్రి వెళ్తున్నా కూడా ఎవరూ రానవసరం లేదు, నేను వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తానని చెప్పేసి ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇదంతా చోటు చేసుకుంది. అసలు బెయిల్ వస్తుందా రాదా, 14 రోజుల రిమాండ్ ఆల్రెడీ విధించింది కోర్టు, బెయిల్ రాదు అని చెప్పేసి పీపీ కూడా వాదనలు వినిపించారు. కానీ ఎవరైతే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అడ్వకేట్ ఉన్నారో తను వాదనలు వినిపిస్తూ ఎన్నో సంఘటనలు జరిగాయి, వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తూ వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ ఉంది, అయినా కూడా ఇంకా కోర్టులో ఉన్నప్పుడు ఎలా మీరు రిమాండ్ విధిస్తారు అని చెప్పేసి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో కోర్టు కూడా
ఈ కేసుకి సంబంధించి మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు ఇచ్చింది. అయితే ఇప్పుడు రాత్రే వస్తారు అనుకున్నారు, కానీ బెయిల్కి సంబంధించినటువంటి అన్ని ప్రాసెస్ కంప్లీట్ కాకపోవడంతో ఇంకా కూడా రాత్రంతా జైల్లోనే ఉన్నారు. ఒకవైపు కుటుంబం ఎప్పుడెప్పుడు బన్నీ వస్తారా అని చెప్పేసి గ్రాండ్ వెల్కమ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఇక్కడికి మరికొద్దిసేపట్లోనే చేరుకునే అవకాశం ఉంది. 7 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటికి వస్తారు అని తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే జైలు వద్ద ఒకవైపు ఉన్నారు. మరోవైపు ఇంటి పరిసర చుట్టూ ప్రాంతాల్లో కూడా ఫ్యాన్స్ అయితే మాత్రము గ్రాండ్ వెల్కమ్ చేయాలని, కానీ పోలీసులు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దు అని చెప్పేసి ఎవరిని అనుమతించడం లేదు. కేవలము బన్నీ కుటుంబ సభ్యులని, అదేవిధంగా వచ్చేటువంటి సెలబ్రిటీస్ కావచ్చు వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. మిగతా ఎవరిని కూడా ఇక్కడ అలో చేయనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు బన్నీ వచ్చాక మీడియాతో ఏం మాట్లాడతారు, అసలు మాట్లాడతారా లేదా, నిన్నటి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడడం కానీ లేకపోతే ఈ కేసుకి సంబంధించి ఎక్కడ ఏ విషయాన్ని డిస్కషన్ చేయడం కానీ చేయలేదు. నిన్న అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మామ జైలు వద్దకు వచ్చినప్పుడు కూడా తను లోపలికి వెళ్ళేటువంటి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళేటువంటి సమయంలో కూడా మీడియాతో ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. ఈ అరెస్టుతో అయితే మాత్రము ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించి మొట్టమొదటిసారి, బన్నీ అంటే చాలా మంది లక్షలాది మంది ఫ్యాన్స్ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో, అసలు బన్నీ అరెస్ట్ ఎందుకు అయ్యారు అని దాని మీద చాలా మంది కూడా అనేక విధాలుగా, ఒకవేళ ఏదైతే రేవతి మహిళ చనిపోయారో మూవీకి వచ్చి ఆ టైంలో బన్నీ రావడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా ఇది బన్నీ డైరెక్ట్గా చేసినటువంటి ప్రమేయం కాదు అని చెప్పేసి ఇద్దరి వైపు కూడా, అంటే బన్నీ వైపు అదేవిధంగా చనిపోయినటువంటి మహిళ రేవతి వైపు ఇద్దరి వైపు కూడా మద్దతుగానే అందరూ ఈక్వల్గానే మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు బన్నీ అరెస్ట్ను మాత్రం కొంతమంది ఖండిస్తున్నప్పటికీ దీని మీద అసలుకి ఏం మాట్లాడతారు, ఈ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు ఏంటి అనేది, బన్నీ ఏదైనా ట్వీట్ ద్వారా ఏమన్నా చెప్తారా లేదు అంటే మీడియాతో డైరెక్ట్గా మాట్లాడతారా అనేది కూడా చూడాలి. బన్నీ కోసం మాత్రము పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి కూడా అందరూ ఇక్కడికి చేరుకున్నారు. అటు రానా కావచ్చు, అదేవిధంగా నాగబాబు, చిరంజీవి సతీమణి ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అసలుకి బన్నీ అరెస్ట్కి సంబంధించి ఆ మూవీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కసారిగా షాక్కి గురి అయింది. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి, బన్నీ ప్రమేయం డైరెక్ట్గా లేదు అని. కానీ చనిపోయినటువంటి మహిళ ఎవరైతే రేవతి ఉందో, రేవతి కుటుంబ సభ్యులకి సంబంధించి తన భర్త ఫిర్యాదు చేయడం ఇదంతా కూడా అసలుకి కేవలము కేసుల వరకే వెళ్తుంది. ఆల్రెడీ ఏదైతే ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు అని అనుకున్నారు. ఆ లోపే తనని అరెస్ట్ చేయడము, తర్వాత మధ్యంతర బెయిల్ రావడం ఇదంతా జరిగింది. కాబట్టి అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు, బన్నీ ఏం మాట్లాడతారు అనేది కూడా వేచి చూడాలి ప్రసూన. అయితే ముఖ్యంగా ఈ బన్నీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక చిన్న రిమార్క్ కూడా లేదు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి అరెస్టులు కానీ లేకపోతే ఏది లేదు. మొట్టమొదటిసారి ఇలా జరగడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమేరకైతే వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా, గతంలో లేని విధంగా బన్నీ కూడా అరెస్ట్కి ముందు, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడాడు. తన ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి మూవీ రిలీజ్ అయినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సంధ్యా థియేటర్ వద్దకు వస్తాము, సంధ్యా థియేటర్లో సినిమా చూసి ఫ్యామిలీతో హ్యాపీగా గడిపి ఫ్యాన్స్తో కొంతసేపు టైం గడిపి వెళ్తాము. ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు, అసలు ఈ ఘటన జరుగుతుంది అని చెప్పేసి ఊహించనే లేదు అని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి సో అసలుకి ఇప్పుడు జరిగినటువంటి ఈ నాటకీయ పరిణామం మొత్తం ఏ విధంగా ఉంటుంది ఏంటి, అసలు బన్నీ ఏం చెప్పబోతాడు, ఏమైనా మాట్లాడతాడా లేదనేది కూడా వేచి చూడాలి ప్రస్తుతం. సుజాత, అయితే మీరు అన్నట్లు నిన్న అక్కడికి భారీగా మెగా వాళ్ళు కూడా రావడం జరిగింది. మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇంకా సెలబ్రిటీలు కావచ్చు. బన్నీ అరెస్ట్ అయిన నేపథ్యంలో వారి కుటుంబం దగ్గర వచ్చి వాళ్ళకి సర్ది చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఎవరైనా విఐపీలు అక్కడికి వచ్చారా? మరి కాసేపట్లో అల్లు అర్జున్ రాబోతున్నారు కాబట్టి ఇప్పటికే ఎవరైనా విఐపీలు రావడం జరిగిందా అల్లు అర్జున్ నివాసం దగ్గరికి? ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంటి వద్దకి విఐపీస్ కావచ్చు, లేదు అంటే సినీ సెలబ్రిటీస్ ఎవరు రాలేదు. ఎక్కువగా జైలు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచే అల్లు అర్జున్తో కలిసి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే అల్లు అర్జున్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి అందరితో ఎప్పుడు కలుపుగోలుగా ఉంటాడు, అందరికీ దగ్గరగా ఉంటాడు. చాలా జోయల్గా ఉండేటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా వాళ్ళంతా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఈ టీం దిల్ రాజు కావచ్చు, లేకపోతే పుష్ప 2
2కి సంబంధించినటువంటి టీం కావచ్చు, అందరూ కూడా నిన్న మొత్తం కోర్టు వద్ద, అదేవిధంగా స్టేషన్ వద్ద, రాత్రంతా జైలు వద్ద కూడా ఉన్నారు. అల్లు అర్జున్ బయటికి ఆ టైంలోనే వస్తాడేమో, డైరెక్ట్గా కూడా జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి తీసుకురావాలి అని చెప్పేసి గ్రాండ్ వెల్కమ్ చెప్దాం అనుకున్నారు. కానీ రాత్రంతా కూడా ఈ ఏదైతే బెయిల్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలోనే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఉదయాన్నే అందరూ ఒక్కొక్కరిగా ఆ జైలు వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచే స్వాగతం పలుకుతూ ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ సుజాత.